పెన్షన్ ఏమవుతుంది? ఏ పెన్షన్ మీకు? 4000. దాన్ని మార్పించాలి కదా ఇంట్లోకి. డయాలసిస్ పేషెంట్కి ఏమన్నా 10,000 ఉందని పెట్టిస్తే దాంట్లో పెన్షన్ అమ్మా. ఈ అమ్మాయి వచ్చి మీతో మాట్లాడి చేపిస్తాను. ఓకే, కాగితాలు ఇవ్వండి. కాగితాలు అని చేపించండి. 50 గడపలు ఉన్నాయి. 50 గడపలు ఇవే చేస్తారు. అందరూ సేమ్ ఇవే చేస్తున్నారు. అయ్యే కోళ్ళ బొట్టలు అయ్యేవి. మరి ఎంత వచ్చింది మార్కెట్ చెప్పు? ఇదివరకు రోజుకు ఒక 500-600 కూలీలు వచ్చేది. సాయంత్రం కల్లా 200-300 ఏదో జరిగిపోతావు. మామూలు కూలికి బయట పనికి వెళ్ళాక పని అలవాటు. బయట మీకు ఈ పని అలవాటు అయిపోయి దీంట్లోంచి రావట్లేదు. ఈ బుట్ట ఉంది ఎగ్జాంపుల్. ఓకే, ఈ బుట్ట నేను పుట్టక ముందు నుంచి కాదు, ఎప్పుడో కొన్ని తరతరాల నుంచి ఇదే చేసుకుంటూ వస్తున్నారు. వీటిలోనే నమ్ముకుని ఇట్లా కూర్చునేట కొంచెం కళాత్మకంగా చేసుకుని వీటి మీద తీసుకుంటే మారుద్ది. దీనికి స్పెషల్ టూల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, కొత్త టెక్నిక్స్ వచ్చినాయి. మీ బ్యాంబూ వర్క్ మీద మీరు మొత్తం 50 మంది ఉంటే మీకు అందరికి కలిపి ఒక లొకేషన్ ఒకటి పెట్టిస్తా. దాంట్లో కొత్తగా ట్రైనింగ్లు పెడతాను. మీకు ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీకు అందరికీ లోన్లు వస్తాయి. ఇంట్లోంచి కొత్తగా తయారు చేస్తాం అలవాటు అవుద్ది. ఏదన్నా వేరే రకమైన ఆలోచనలు వస్తాయి. మీరు పాత చేసుకుంటూ వెళ్తా మనకి అది పని చేయట్లేదు అనుకుంటే లాభం లేదు. ఈ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ నిచ్చెనలు ఎవరు వాడుతున్నారు? ఇవి వాడరు. ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండే బేసిక్గా అయ్యి ఇంకా మనం వాటిల్లోనే కూర్చుంటేట మార్చుకోవాలి కదా. మార్చుకుందామా? మీరు రెడీనా? మీరందరూ కలిపి రండి నా దగ్గరికి. నేను ఒక ఎంఎస్ఎంఈ అని పిలిపిస్తాను. నేను ఓకే, ఆయన పిలిపించి మాట్లాడి ఆయనతోటి మీకేం ట్రైనింగ్లు ఉన్నాయో చూసి దాంట్లో చేపిస్తాను. నమస్కారం అండి, బాగున్నారా? మీరే ప్రెసిడెంట్? ఓకే, బాగున్నారా? ఎలా ఉంది ప్రభుత్వం? ఎలా ఉందమ్మా? ఈ మీకు పెన్షన్ వస్తుందమ్మా? 1వ తారీఖు కల్లా ఇచ్చేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నా. వెరీ గుడ్ అమ్మా. మీ ఇళ్ళ సంగతి నేను చూస్తా కానీ వచ్చినప్పుడు చెప్పండి.